వాళ్ళు ప్రెస్టేషన్కి వెళ్ళిపోయారు. ఎందుకంటే ఈరోజు కూటమి ప్రభుత్వం చేసే అభివృద్ధి కానీ సంక్షేమ ఫలాలు కానీ ఈ రోజున పెట్టుబడిదారులు ఏ విధంగా మనకు వస్తున్నారో మీరు చూసుకుంటే నిన్నే మన గూగుల్ ఇనాగ్రేషన్ జరిగింది. ఎన్ని లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు ఈ రోజున మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వస్తున్నాయంటే పక్కనున్న తెలంగాణను కూడా కాదని చెప్పి ఇతర రాష్ట్రాలు కూడా కాదని చెప్పి ఇన్ని లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు మన ఆంధ్రప్రదేశ్కి వస్తుంటే చూసి తట్టుకోలేని పరిస్థితి. ఆ యొక్క పబ్లిసిటీని డైవర్ట్ చేయాలంటే ఏదో ఒక తిట్లు పురాణం తీసుకురావాలి, పనికి మాలిన చెత్తను తీసుకురావాలి, పబ్లిక్ని రాంగ్ గైడ్లైన్ తీసుకురావాలి. కాబట్టి ఏదో ఒక పురాణం తీసుకొచ్చి ప్రెస్ మీట్ పెట్టి చెప్పి మంచిని పక్కదో పట్టించాలి, చెడుని హైలైట్ చేయాలనే వాళ్ళ యొక్క ముందు నుంచి కూడా కుతంత్రంతో నిండిపోయిన వాళ్ళ మైండ్ పొల్యూషన్కి ఇదే మీకు తార్కాణం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. ఫైనల్గా మీరేమంటారు? ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా, వైసీపీ మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ రాజకీయాలు అనేవి వేశ్యల కంటే కూడా నీతాచి నిజంగా ఉన్నాయి, ఇంకా వాళ్ళే బెటర్ అని విమర్శించారు. మీరేం చెప్తారు పేరు నాని గారికి? ఫైనల్గా పేరు నాని గారికి సూటిగా నేను ఒకటే చెప్పదలుచుకున్నాను. అయ్యా పేరు నాని గారు, మీరు మంత్రిగా సుమారు గత 5 సంవత్సరాల పరిపాలన మీరు మంత్రిగా చేశారు. ఇటువంటి మాటలు కనుక మళ్ళా మా పార్టీ గురించి కానీ మా నాయకుల గురించి కానీ మా కూటమి నాయకుల గురించి కానీ మాట్లాడితే ఈసారి మా అధినాయకుడు మాకు మంచి క్రమశిక్షణతో ఒక పరిపాలన నేర్పించాడు, కానీ తప్పట్లేదు. మీలాంటి వాళ్ళ గురించి మాట్లాడే పరిస్థితికి వచ్చేసరికి మేము కూడా మా మనసాక్షిని చంపుకొని మాట్లాడిన పరిస్థితి అవుతుంది. ఏంటంటే ఇటువంటి పెద్ద ప్రలాపనలు కనుక మళ్ళీ మీరు మాట్లాడితే మీ నాలిక కత్తిరించే పనులు కూడా జరుగుతాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే మేము చేయకలే, మా కార్యకర్తలు మా నాయకులే వేచి చూస్తూ ఉన్నారు. మా అధినాయకుడు ఎప్పుడు అంటాడా అని చెప్పి ఎప్పుడు దీని యొక్క పర్యవసనం బయట పెడదామని చూస్తున్నారు. కానీ మా అధినాయకుడు ఒక క్రమశిక్షణ గల పార్టీలో ఒక డిసిప్లిన్ లీడర్గా మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నారు. కాబట్టి ఈరోజు ప్రపంచం మొత్తం ఆంధ్రప్రదేశ్ వైపు చంద్రబాబు నాయుడు గారి వైపు చూస్తున్నారంటే అదే తార్కాణం. కాబట్టి ఇటువంటి చెత్త ప్రలాపన దయచేసి మరొక్కసారి కనుక మీరు కానీ మీ నాయకులు కానీ ఎవరైనా మాట్లాడితే తీవ్రంగా ఉంటాయని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ మరొక్కసారి పేరు నాని నోరు అదుపులో పెట్టుకోకపోతే దీనికి మూల్యం చెల్లించుకోక తప్పదని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నా.